हमारी सरकार की इन योजनाओं का सबसे ज्यादा लाभ एससी, एसटी, ओबीसी महिलाओं और किसानों को मिलता है। यही सही मायनों में सामाजिक न्याय की लड़ाई है। लेकिन इन योजनाओं का सबसे ज्यादा विरोध किसने किया? इसका विरोध ये कांग्रेस और बीआरएस जैसे भ्रष्टाचारी और परिवारवादी लोग हैं, जो सामाजिक न्याय के नाम पर राजनैतिक रोटियां सेकते हैं। आप मुझे बताइए, जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, क्या वो लोग इस समाज का भला होते देखना चाहेंगे क्या? ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। మిత్రులారా, మా ప్రభుత్వం యొక్క పథకాలన్నిటి వల్ల అత్యధికంగా లాభం పొందేటటువంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు మరియు రైతులు, వీళ్ళకే అత్యధిక లాభము దొరుకుతూ ఉంటుంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం యొక్క పోరాటము. కానీ ఈ యోజనలు అత్యధికంగా ఇవి ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క అవినీతి పాలకులు, కుటుంబ పాలనను ప్రోత్సహించేవాళ్లు. వాళ్ళు సామాజిక న్యాయం పేరిట రాజకీయ రొట్టెలను కాల్చుకుని తింటున్నారు తప్ప మరేమీ చేయటం లేదు. మీరు నాకు చెప్పండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను నిత్యము అవమానాలకు గురి చేసేవాళ్లు, వాళ్ళు సమాజాన్ని అభివృద్ధి చెందుతూ చూడగలరా? అదేవిధంగా వాళ్ళు పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన వాళ్లే వీళ్లే ఎస్టీ సమాజం నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా ఆపినటువంటి వాళ్ళు వీళ్లే. మీరే చూశారు ఇటీవలే వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని ఎక్కడ కూర్చోబెట్టారు, మిగతా మంత్రులందరూ ఎక్కడ కూర్చున్నారు, ఏ రకంగా ఆయనని అవమానపరిచారు. తెలంగాణ ప్రజలు ఆ ఫోటోలను చూశారు. ఏ రకంగా కాంగ్రెస్ నేతలు పైన కూర్చున్నారు, ఎస్సీ సముదాయానికి చెందినటువంటి నాయకుణ్ణి కింద కూర్చోబెట్టారు.